మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్ని కాదు, ఓ టీచర్ని కాదు, ఒక మామూలు ఆర్డినరీ సింపుల్ పర్సన్ నేను. అదే నేను అడగబోతున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక టీచర్ ఉన్నారు, విద్యారంగంలో ఉన్నారనుకుంటే స్కూల్స్ పెడతారు. ఒక డాక్టర్ ఉన్నారు, హాస్పిటల్స్ పెట్టాలనుకుంటారు, లేకుంటే మెడికల్ కాలేజీ అనుకుంటారు. మీరు అటు టీచరు కాదు, ఇటు డాక్టరు కాదు, అసలు ఒక సామాన్యమైనటువంటి పర్సన్, ఓ ప్రొఫెసర్ కాదు, ఏం కాదు. ఏమన్నంటే నేను పాలమ్మినా పూలమ్మినా ఇన్ని పెట్టి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అసలు నాకు ఎప్పుడు ఆలోచన కూడా లేదు, పెట్టే ఆలోచన కూడా. కానీ పోతూ 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 నడిపిస్తూ ఒక్క స్కూల్ పెట్టినా. ఎందుకు వచ్చిందా ఆలోచన అప్పుడు స్కూల్? ఫస్ట్ నాకు కూడా ఐడియా లేదు. మేము మా బిల్డింగ్ ఒకటి కిరాయికి ఇస్తే ఆమె వచ్చింది, మళ్ళీ అలా మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుంది. అక్కడి నుంచి మా స్టార్ట్ అయింది జర్నీ. ఎప్పుడు? 87లో. ఎవరో అమ్మాయి వచ్చింది, జోసఫిన్ అని ఒక మేడం ఉండే. ఓకే, ఆమె స్కూల్ పెట్టుకుంటాను. ఆమె స్కూల్ పెట్టింది, మా బిల్డింగ్లో కిరాయికి తీసుకుంది. మా బిల్డింగ్ కిరాయి తీసుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండే, 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాల్సి వస్తుంది టీచర్స్కు. వచ్చిన ఫీజులు టీచర్లకే సరిపోతున్నాయి, ఈ కిరాయి బిల్డింగ్ వెళ్తలేదు, వీళ్ళని పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను, నన్ను పార్ట్నర్షిప్ పెట్టుకున్నాను. అదే వచ్చింది. ఏమన్నారు అప్పుడు మీరు? నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అంటే స్కూల్ ఆమెనే నడిపిస్తుంది కదా, ఆమెనే ఉంటుంది కదా, మన బిల్డింగ్ కదా అని జాయిన్ అయినాం. నెక్స్ట్ ఇయర్కే ఆమె వదిలేసిపోయింది, మాకే అయిపోయింది. అప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ అయింది, మాకు టెన్షన్ అయింది, ఎట్లా నడిపించాలని. మా సబ్జెక్ట్ కాదు, మాది అవగాహన, మాకేం లేదు దాని మీద అవగాహన లేదు. కానీ వాళ్ళ నీళ్ళని పట్టుకొని కింద మీద ఒక టీచర్ని పెట్టుకొని, ప్రిన్సిపాల్ని పెట్టుకొని మెల్లగా మెల్లగా రన్ చేస్తూ 2-3 ఇయర్స్లో బాగా పర్ఫెక్ట్ అయిపోయింది. వెంబడే మళ్ళీ నెక్స్ట్ 87, 90లో మళ్ళీ స్కూల్ తెరిచినాం. 95లో చంద్రబాబు నాయుడు తోటి ఒక స్కూల్ తెరిచినాం, ఎంబీ గ్రామర్ అని. అట్లా ఇక ఎవ్రీ ఇయర్ ఒకటి తెరుస్తూ ఇప్పుడు